కావాల్సుకునే చేస్తుంది డబ్బుల కోసం అని అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? పడిది నేను, నాకు తెలుసు. ఆక్సిజన్ పెడితే కానీ నేను మినిమం 15 రోజుల దాకా నేను మనిషిని కాలేదు. ఈ బిళ్ళల కోసం ఎంత బాధపడ్డానంటే, ఒక నెలలో హాస్పిటల్ ఇచ్చారు, 2వ నెలలో కూడా వెళ్ళి అడిగితే మా దగ్గర స్టాక్ లేదన్నారు. నా ఫాలోవర్స్ అది ఇంకా దేవుళ్ళు. 3 సార్లు బతికానంటే నిజంగా వాళ్ళు ఇచ్చిన భిక్ష అనకూడదు. లాస్ట్ టైం కాశీ వెళ్ళినప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ గారు గెలవాలని ఏ ముఖ్యం? ఆయన సీఎం అవ్వాలనుకున్నాను, కానీ డిప్యూటీ సీఎం దాకా ఆగిపోయింది. కానీ అప్పుడు కూడా నాకు హ్యాపీనే. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి అందరికీ చెప్తుంది ఏంటంటే, నాకు లివర్, ఊపిరితిత్తులు, నాకు ఆల్రెడీ టీవీ కూడా ఉంది, నాకంటూ వెనకాల ఆస్తి లేదు, రేషన్ కార్డు లేదు, ఎవ్రీథింగ్ ఏదీ లేదు. ఆయన ఓటేసి రావడం వరకే నేను వేస్తాను. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు అన్యాయం కాకూడదని నేను అడుగుతున్నా. ఫస్ట్ నీకు బాగా పేరు వచ్చిన వీడియో ఏంటి? రాకేష్ మాస్టర్ గురించి మాట్లాడాను. అంటే ఆయన చనిపోయాక శేఖర్ మాస్టర్ ఈవెంట్ పెట్టారు కదా, అవును. ఆ ఈవెంట్కి వెళ్ళి ఇప్పుడు చనిపోయాక ఇవన్నీ పెడుతున్నారు, బతుకుండగా ఏమైపోయారు, ఎక్కడ పోయారు అని నిలదీసి అడిగినా అందులో మీ పేరు కూడా అన్నాం. ఇప్పుడు రీసెంట్గా ట్రాన్స్జెండర్స్ లో నీ ఫ్రెండ్ ఒక అమ్మాయి చచ్చిపోయిందని చెప్పి నేను ఒక వీడియో పెట్టాను. అసలు ఏమైంది? అమ్మాయి ఎందుకు చచ్చిపోయింది? అంటే లవ్ చేసి, ఒక అబ్బాయిని లవ్ చేసింది. ఆమె ఇంట్లోంచి బయటకు పేరెంట్స్ వాళ్ళకి ఎంటేశారు, సమాజంలో అట్లా ఎలా అని చెప్పి చాలాసార్లు నాకు బాధపడి చెప్పేది. అందరికంటే కూడా ట్రాన్స్జెండర్స్ అంటే చాలా మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళు, ఒక మంచి జరుగుతుంది, ఒక కలిసి వస్తుంది. కానీ అట్లాంటి వాళ్ళు అన్ని తెలిసి కూడా ఎందుకు మోసపోతున్నారు? ఎప్పుడైతే ఆపరేషన్ అవుతుందో, ఒక అబ్బాయితో ఉండాలి అట్లా ఇట్లా అనే ఫీలింగ్స్ వస్తాయి. అమ్మాయిలే మోసపోతుంటే వాళ్ళకి అసలు అటు స్కూల్లోను, అటు బయట సమాజంలో ఇంట్లో వాళ్ళు చూపుతో చంపేస్తారు. కానీ అయినా సరే ఈడు ఎవడో వచ్చి ప్రేమ అని చెప్పేలోకి కరిగిపోతారు వీళ్ళు. కొంతమంది ఇన్స్టాగ్రామ్లో ఏడబడితే అక్కడ చూపించుకుంటూ వీడియోలు చేస్తారు. పద్ధతిగా వీడియోలు చేస్తే మీరు చూడరు వీళ్ళు. ఓకే, పద్ధతిగా అంటే మొత్తం ఇప్పుకునేది చూపెట్టలేదు, చేసుకోవచ్చు కొన్ని. ఇప్పుడు నేను పెట్టుకున్నాక ఇలా పద్ధతిగా చేస్తే ఎవరైనా చూస్తారా? చూడరు. అదే కొంచెం ఓపెన్ చేస్తే ఇంకా ఏం చూపిస్తుందా ఆస్త చూస్తారు, లైకులు కొడతారు. హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ బషీర్ మాస్టర్ని. నక్షత్ర మీడియా ప్లస్లోకి తను ఒక సెలబ్రిటీ అయ్యి కూడా చాలా బాధల్లో ఉంది. అంటే సెలబ్రిటీ అయిన తర్వాత వాళ్ళ వీడియోలను ట్రోల్ చేసి వాడుకోవటమే తప్ప ఆ బాధని బయటికి తీసుకురాకుండా పెట్టడం కూడా ఒక చాలా తప్పే. ఎందుకంటే మంచిగా ఉన్నప్పుడు తన వీడియోలు చాలామంది కూడా ట్రోల్ చేసి వాడుకునే వాళ్ళే తప్ప తను ఎలా ఉంది ఏంది అనేది కూడా ఎవరు పట్టించుకొని రోజులు అనమాట. వాళ్ళు అంత బాధలో ఎందుకుంది, అసలు ఏమైంది అనేది కనుక్కోవటానికే ఒక చిన్న ఇంటర్వ్యూ ప్లాన్ చేసాం. నాకు చెల్లె కంటే ఎక్కువే లక్ష్మి గారు. నమస్తే. నమస్తే అన్నయ్య. నమస్తే అండి. లక్ష్మి, చూస్తూ 2 years అవుతుంది. అవును. 2 yearsలో నువ్వు పడే బాధ అసలు ఎవరు కూడా పడలేకపోతున్నారు. అవునన్నయ్య. అది ఎందుకని? నువ్వు చేసుకున్న తప్ప, లేకపోతే అది కావాల్సుకొని అవుతున్నాయా, అసలు దేనికి అవుతున్నాయి? అది నాకు అర్థం కావట్లేదు అన్నయ్య. కిందటి సంవత్సరం మరిన్ని ఫేస్ ఖరాబ్ అయింది ఒకటి, తర్వాత హెల్త్ బాగోక నేను చాలా ఇబ్బంది పడ్డాను. రెంట్ కట్టుకోలేక 7 నెలలు రెంట్ కట్టపోసం ఇంటి వంటలు కూడా చాలా నాకు సపోర్ట్ ఇచ్చారు. ఓకే. కానీ లాస్ట్ వాళ్ళు కూడా సపోర్ట్ ఇవ్వలేదు. ఎందుకని ఎంతవరకు ఊరుకుంటారు వాళ్ళు కూడా. ఓకే. నాకు ముందు ఫిషర్స్ వచ్చినాయి, అంటే ఫైల్స్ లోని ఫిషర్స్ ఘోరంగా వచ్చినాయి. దానికి ఎంత నరకం అనిపించారంటే ఇంకా అనిపిస్తే సూసైడ్ దాకా కూడా వెళ్ళా. చాలా అక్కడి నుంచి దాంట్లోంచి దానికి ఆయుర్వేదం టాబ్లెట్లు వాడి ఆ ఆవిరికి ఇట్లకి మొత్తం హార్ట్లో పెయిన్ వచ్చిందని హాస్పిటల్కి వెళ్తే. ఓకే. చాలామంది ఏమంటున్నారంటే వరలక్ష్మి కావాల్సుకునే చేస్తుంది డబ్బుల కోసం అని అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తాను? పడిది నేను, నాకు తెలుసు, వాళ్ళకేం తెలుసు చూసేవాళ్ళకి. 90 విధాలుగా అనుకుంటారు వాళ్ళు, కానీ పడిది నేను. ఇప్పుడు నేను గాంధీలో ఉన్న ఫస్ట్ కాల్ చేసింది మీకే గుర్తుందో లేదు, మా బసీరానికి నేను కాల్ చేసింది. అన్న నా పరిస్థితి అని చెప్తే మీరు ఎవరో కూడా పంపిస్తే వాళ్ళు కూడా మీకు చెప్పే ఉంటారు నా సిచ్యువేషన్ ఏంటి, నాకు ఏ పరిస్థితిలో ఉన్నా. ఆక్సిజన్ పెడితే కానీ నేను మినిమం 15 రోజుల దాకా నేను మనిషిని కాలేదు. అదే రిపోర్ట్స్ కూడా గాంధీలోకి వెళ్ళి అడగొచ్చు. లక్ష్మీ లోకల్ నా ఫోటో తీసుకెళ్ళాక అక్కడ చెప్తారు. గాంధీ అంటే మా వాళ్ళది కాదు, వాళ్ళందరూ రెస్పాన్సిబిలిటీతో చేసిన వాళ్ళని. రోజు హార్ట్ పెయిన్తో వెళ్ళి నాకు ఊపిరితిత్తులు, లివర్ ఖరాబ్ అయింది. దాంట్లోనే ఇప్పుడు అబద్ధం ఎందుకు, నాకు ఇది కూడా ఏంటది అంటారు కదా, ఏంటది టీవీ, అది కూడా ఉంది. దానికి వచ్చిన గడ్డలు ఇవి, టీవీకి వచ్చిన గడ్డలు. ఫ్రెండ్స్ చూడండి, టీవీకి వచ్చిన గడ్డలు. చాలా మంది ఏమంటున్నారంటే లేదు వరలక్ష్మి కావాలనే చేస్తుంది అంటారు, కానీ తనకు టీవీ జబ్బు వల్ల ఇక్కడ వేడికి మొత్తం అక్కడ గడ్డలు అవపడుతున్నాయి. మీకు రెండో విషయం ఏంటంటే, నేను పిల్లులు కుక్కలు అంటే చాలా ఇష్టం. చిన్న పిల్ల కాడి నుంచి ఒక్కొక్కసారి వాటిని చేసింది కూడా మేము తినేసేవాళ్ళం. ఏంటంటే పిల్లలు అంటే అది ఒక దాని వల్ల వచ్చింది ఏమొచ్చిందో తెలీదు. మొత్తం చాలా కావాలంటే మీరు ఇందాక మీరు వచ్చా కూడా మెడిసిన్ చేస్తున్నాం, చూసారా లేదు? అంటే చాలా మంది మామూలు కాదు, అది
ఏదో క్యాజువల్గా చేస్తున్నాను తన మెడిసిన్. చూడండి ఒకసారి, ఇవి లివర్ టాబ్లెట్స్, అందరికి గవర్నమెంట్ హాస్పిటల్ ఇస్తారు. ఓకే. ఈ బిళ్ళల కోసం ఎంత బాధపడ్డానంటే, ఒక నెలలో హాస్పిటల్ ఇచ్చారు, 2వ నెలలో కూడా వెళ్ళి అడిగితే మా దగ్గర స్టాక్ లేదన్నారు. బతిమాలతో ఎక్కడో దాసేవని గ్యాస్ట్రాలజీ పైన 14 నెంబర్లో ఇది ఇచ్చారు. తీసుకున్నాక మళ్ళీ 3 నెలలు కూడా దొరకపోతే మన ఇన్స్టాగ్రామ్ లో ఉంటాడు కదా అతను, శ్రీనివాసరావు, గోల్డ్ శ్రీనివాసరావు, అతను తెప్పించి ఇచ్చాడు మళ్ళీ. ఓకే. అవన్నీ మెడిసిన్సే ఫ్రెండ్స్. ఇక్కడి నాకు చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మెడిసిన్సే. తను అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే ఏదో తను క్యాజువల్గా కావాలని చేస్తుంది, డబ్బుల కోసం చేస్తుంది, బషీర్ మాస్టర్ ఏదో వీడియో పెడుతుండు అది అనుకుంటారు. కానీ చాలా ప్రాబ్లం ఉంది కాబట్టి తను మెడిసిన్స్ చూపించుకొని మరి బాధపడుతుంది అనమాట. కండు కూడా తేడా వచ్చేసింది సార్ అన్నయ్య. అవి కూడా ఇవన్నీ రిపోర్ట్స్ ఇక్కడ గాంధీలోవి మన ఇవన్నీ రిపోర్ట్స్ ఫ్రెండ్స్. చూడండి మొత్తం రిపోర్ట్స్ అనమాట. తనకు ప్రజెంట్ తన స్టిల్ అయితే ప్రజెంట్ కొంచెం యాక్టివ్ ఉంది, కానీ తన ప్రాబ్లం అయితే తన ప్రాబ్లమే ఉంది. ఇగో రిపోర్ట్స్ అన్న, ఈ రిపోర్ట్స్ కూడా చూపించన్న, కన్ను హాస్పిటల్ కన్నుకి సంబంధించిన ఇది మొత్తం ఐ పంజాగుట్లో అయింది. ఆ రిపోర్ట్స్ కూడా చాలా అవుతున్నాయి. గాంధీలో కూడా రిపోర్ట్స్ బయటగా ఉన్నాయి. ఇగో లోపల నరాలు ఐ ఫ్రెండ్స్. అంటే తనకి టాబ్లెట్స్ వాడటం వల్ల తర్వాత టీవీకి సంబంధించిన వాళ్ళు వచ్చిందటండి. ఇది టీవీకి సంబంధించిన వాళ్ళు వచ్చిందండి, డాక్టర్ కూడా చెప్పారు. చూడండి ఫ్రెండ్, అయితే లక్ష్మి ఇప్పుడు ప్రజెంట్ నీకు ఎలా ఉంది? ప్రజెంట్ స్టిల్ ప్రస్తుతానికి అయితే కొంచెం పర్లేదు, కొంచెం నొప్పులు. ఇప్పుడు నీకు నయం కావడానికి కారణం ఎవరు అంటే హాస్పిటల్లో డాక్టర్సా లేదా నీ ఫాలోవర్సా? రెండును. నా ఫాలోవర్స్, డాక్టర్లో, ఎక్కడి నుంచి అయితే నేను ఎప్పుడైతే గుండెలో నొప్పి అని వెళ్ళానో అప్పటి నుంచి చేసిన డాక్టర్లో, కంటి డాక్టర్లు, మొత్తం ఎవ్రీథింగ్ మొత్తం అందరూ నా ఫాలోవర్స్. అది ఇంకా దేవుళ్ళు. ఒక్కసారి కాదు 3 సార్లు నన్ను హెల్ప్ చేశారు. టిక్ టాక్ లోను ఉన్నప్పుడు నా కొడుకు సిగిరిపోయింది, అప్పుడు కూడా వీళ్ళ రెస్పాన్సిబిలిటీతోనే నా పిల్లలేంటి నేనేంటి బతుకున్నా. 3 సార్లు బతికానంటే నిజంగా వాళ్ళు ఇచ్చిన భిక్ష అనకూడదు. కానీ ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. నక్షత్ర మీడియా ప్లస్ ద్వారా కూడా తనకి ఫాలో చేసిన, తనకి అడగంగానే తనకి డబ్బులు ఇచ్చిన ప్రతి ఒక్కళ్ళకు కూడా అంటే మీరే దేవుళ్ళు అని చెప్పి నాకు మొన్న కూడా చెప్పింది. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎవరో పెద్ద పెద్దోళ్ళు మోసాలు చేస్తున్నారు, అవునా కదా? మోసాలు చేస్తున్నారు, చాలామంది మోసాలు చేస్తున్నారు. అట్లా మోసం చేయకుండా తను ఏదో చిన్న హెల్ప్ అడిగి డబ్బులు తీసుకొని తనంతటా అయితే చూపించుకుంది. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ కూడా. ఇంకోటి ఏంటంటే పాపం నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు 2వ సారి హాస్పిటల్కి వెళ్ళాను కదండి. అవును. తర్వాత ప్రసన్న కూడా వచ్చింది పాపం. పిఎస్ఎల్స్ అప్పుడు కూడా తన హాస్పిటల్ తీసుకెళ్తాం, ఇండక్షన్ వచ్చి పొద్దున సాయంత్రం ఇండక్షన్ చేపిస్తాం. నాకు అర్ధరాత్రి కూడా అక్కడ పెయిన్ వచ్చేసి ఎంత ఘోరం అంటే చెప్పుకోలేను అన్నయ్య. అది అంత పెయిన్లో కూడా తన రెస్పాన్సిబిలిటీ తీసుకుంది. తన హాస్పిటల్ తీసుకొచ్చి ఇంకా బసీరాన్న మీరు కూడా నాకు చాలా విషయాలు వీడియో పెడతాం కానీ అవి కానీ నాకు నిజం చెప్పాలంటే ఈ రిపోర్ట్స్కి 4,000 5,000 ఇంకా చాలా అవన్నీ మీరు పెట్టిన వీడియోస్ బట్టి ప్రసన్న మన గ్రూపుల్లో మన వాళ్ళందరూ చేసిన హెల్ప్కే నేను ఇలా ట్రీట్మెంట్ చేసుకుని ఈ రోజు ఇలా మీ కళ్ళ ముందు ఉన్నానంటే కారణం బసీరన్న. మీకు చాలా చాలా థ్యాంక్స్. నాకు కాదు, నేను ఒక వీడియో పెట్టడం వల్ల నా వీడియో చూసి హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ. అవును, నిజం, ఇది కూడా కరెక్టే. మళ్ళీ వాళ్ళు చూసి వాళ్ళ మనసు కరిగి పెట్టమని మీకు థ్యాంక్స్. అలాగే మన ప్రసన్న కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకా భీమవరంలో ఉంటది, ఆమె పేరు రావట్లేదు ఉండాలి, అబితారెడ్డి. అబితారెడ్డి ఆ అమ్మ ప్రతి నెలకి నాకు 3,000 పంపిస్తూ ఉంటుంది. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా 5,000 అలా 18,000 దాకా ఫస్ట్లో తను నాకు హెల్ప్, నేను ఇలా అమ్మ అని చెప్పిన వెంటనే హెల్ప్ చేస్తుంది. నేను చనిపోతానేమో డౌట్ వచ్చి ఆమె కాల్ చేస్తే నీ పిల్లలు నా పిల్లలు కాదమ్మా, నీ పిల్లల్లో నీకు ఏదైనా నేను చూసుకుంటా, నీకు ఏదైనా అవసరం అయితే కాల్ చేయి అని ఇప్పుడు కూడా నాకు కాల్ చేస్తుంది. చాలా మంది ఏమనుకుంటారంటే ఎంత మాకెందుకురా ఈ సోది అంటారు, కానీ చాలామంది కింద కామెంట్స్ చూశాను కాబట్టి చెప్తున్నాను. బషీర్ అన్న నువ్వు హెల్ప్ చేయలేదా, బషీర్ అన్న నువ్వు హెల్ప్ చేయలేదా, నువ్వు వరలక్ష్మి దగ్గరికి ఎందుకు పోలేదని అంటున్నారు కాబట్టి ఈ వీడియో. ఎందుకంటే ఫాలోవర్స్ అంటే అందరూ మంచోళ్ళే ఉంటారు, కొంతమంది వెధవలు ఉంటారు. ఎందుకంటే చాలా మంది కూడా మీరు ఎందుకు రాలేదని వస్తున్నారు కదా అంటే కొంతమంది అనుకుంటారు. ఇప్పుడు కామెంట్స్ అప్పుడంటే మీకు కుదరలేదు, ఓకే నీకు కాల్ చేస్తే మాట్లాడుతూనే ఉన్నాం మనం. తర్వాత మీరు వచ్చారు, తర్వాత మాట్లాడారు, తర్వాత వీడియోలు పెట్టారు, తర్వాత ఒంట్లో ఎలా ఉందని చెప్పి హాస్పిటల్ కూడా వేరే వాళ్ళకి కాల్ చేసి అడిగారు. తర్వాత ఫస్ట్ నేను జాయిన్ అయ్యిందంటే జ్యోతి వచ్చింది. అవును. తర్వాత మీరు ఒక 2-3 సార్లు వస్తూనే ఉన్నారు అన్న. మన బియ్యం పొడి పట్టుకుని వచ్చారు, సరుకులు కూడా కొన్ని ఇచ్చారు, ఒక 6 రోజులు సరుకులు ఇచ్చారు మా అన్న. వస్తున్నారు, అంతకంటే ఇంకేముంది. కొంతమంది నా ఫాలోవర్స్ తన దగ్గరికి వెళ్ళకండి అంటే, నా ఫాలోవర్స్ కాదు కొంతమంది అంటే నన్ను అంటే చూడలేని జనం ఉంటారు కదా, వాళ్ళంట మా బసీరాన్నకే ఇంకా ప్రసన్నకే వాళ్ళకి వెళ్ళి కాల్ చేసి ఆ అమ్మకి ఏమైందో, మీకు అవసరమా, మీ పని మీరు చూసుకోండి, మీకు అవసరం లేదు, వెళ్ళకండి అన్నారంట. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది ఎవరైతే నన్ను మాట్లాడుతున్నారో వాళ్ళు చెప్తున్నా,
మీకే అలాంటి సిచ్యువేషన్ వస్తుంది, మీకు ఇంట్లో పక్కన ఎవరు లేరు, మీకు అలాంటి సిచ్యువేషన్, మీరు హాస్పిటల్లో ఒకళ్ళని జాయిన్ అవ్వాలంటే అవ్వదు కదా. అలాంటిదప్పుడు ఎవరో ఒకళ్ళు వస్తే ఇలాగంటాం కరెక్ట్ కాదు కదా, మీకు బాధ అనిపిస్తుంది కదా. ఇప్పుడు మాకంటే భర్త లేడు, అమ్మ నాన్న లేరు, నాకు ఒక రూపాయి కూడా ఆశ లేకుండా ఈ తెలంగాణకు వచ్చి కట్టుబట్టలతో వచ్చి బతుకుతున్నా, నాకు ఎవరు లేరు, నాకు ఉండేదల్లా బసిరి మాస్టర్ వీళ్ళే కూడా రావద్దని చెప్పి ప్రసన్నకి మా బసిరానికి ఫోన్ చేసి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? మిమ్మల్ని ఏమైనా అడుగుతున్నానా, మీ ఇంటికి వస్తే తింటున్నానా, మీ ఏదైనా అవుతున్నానా? ఇక వాళ్ళు మాట్లాడతారా, బాధ బాధపడాలి అంతే, లైట్ తీసుకో. సరే ఇప్పుడు అన్నప్పుడు వాళ్ళ మాటని ప్రసన్న కానీ మీరు కానీ మీ వాళ్ళు ఎవరు రాకపోతే నా పరిస్థితి రాకుంటుండదు. బషీర్ మాస్టర్ కంపల్సరీ తెలుసు. అయితే ఇక్కడ ఏంటంటే చెల్లె, ఇప్పుడు నువ్వు 2-3 సార్లు కాశీ వెళ్ళావు. అవును. కానీ నీకు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టం. లాస్ట్ టైం కాశీ వెళ్ళినప్పుడు నువ్వు పవన్ కళ్యాణ్ గారు గెలవాలని ఏ ముఖ్యం? ఆయన సీఎం అవ్వాలనుకున్నా, కానీ డిప్యూటీ సీఎం దాకా ఆగిపోయింది. కానీ అప్పుడు కూడా నాకు హ్యాపీనే. నువ్వు పుట్టింది ఎక్కడ? రాజమండ్రి. నీకు 2 కొడుకులు కదా? 2 కొడుకులు. నీకు ఓటు అక్కడే ఉంది. అక్కడ నువ్వు లాస్ట్ టైం ఓటు ఎవరికి వేసినావు? పవన్ కళ్యాణ్ వేసా. అయితే నేనేమంటున్నంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఉంటారు కొంతమంది. యాక్చువల్గా పాపం అంటే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్కి అండ్ కొంతమంది డాడ్ ఫ్యాన్స్కి నేను కూడా చిన్నప్పటి నుంచి దిగితా కథ అనే సాంగ్ నుంచి స్టార్ట్ అయినా. అంటే కొంతమంది ఏంటంటే ప్లీజ్ సార్ అందరికి కూడా అంటే నమస్కారం ఇచ్చి నేను మాట్లాడేది ఏంటంటే, పాపం వరలక్ష్మికి ఎవ్వరు లేరు, తను పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా డాడ్ ఫ్యాను. ఇంకా దాని గురించి ఎన్నో మొక్కులు కూడా మొక్కింది. మోకాళ్ళ మీద మెట్లు ఎక్కారు. మన ఏ ఊర్లోది పట్టిసీమ అంటే ఒక కాశీతో సమానం, చిన్న కాశీ అంటారు దాన్ని. అక్కడ నేను మొక్కలతో మెట్లెక్కి ఆయన ఓటేసినంటే 15 రోజుల దాకా ఇంటికి రాలే, మొక్కలు తీర్చిగా సరిపోయింది నాకు. ఓకే, ఇప్పుడు ఈ వీడియో వాళ్ళ ఫ్యాన్స్ నుంచి పవన్ కళ్యాణ్ గారి పిఏ దాకైనా ఈ వీడియో రీచ్ అయ్యి మన ఫ్యాన్స్ అందరూ, మన సార్ ఫ్యాన్స్ అందరూ కూడా, ఫ్రెండ్స్ అందరూ కూడా ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి. తనకి చాలా ఆర్థిక పరిస్థితి అనారోగ్యంతో ఉంది. ఆ సార్ తాగకపోతే తనకి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. నీకేం కావాలో అడుగు, నువ్వు ఆ సార్ గురించి ఏమేమి చేసినావు అడుగు, హెల్ప్ చేస్తారు నీకు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి అందరికీ చెప్పింది ఏంటంటే, నాకు లివర్, ఊపిరితిత్తులు, నాకు ఆల్రెడీ టీవీ కూడా ఉంది, ఫైల్స్ కూడా ఉండి చాలా ఇబ్బంది పడ్డా. గాంధీలో ఉన్న మీకు తెలుసుకోవచ్చు కావాలంటే. మీరు ఈ వీడియో మన పవన్ కళ్యాణ్ దగ్గర షేర్ చేయండి. నాకు 2 పిల్లలు, నాకంటూ వెనకాల ఆస్తి లేదు, రేషన్ కార్డు లేదు, ఎవ్రీథింగ్ ఏదీ లేదు. ఆయనకు ఓటేసి రావడం వరకే నేను వేస్తాను అంతే తప్పించి నేను దేని వరకు వచ్చి ఒక్కడు కూడా నేను తీసుకోలేదు. ప్లీజ్ ఈ వీడియో ఆయన దాకా వెళ్ళి, నేను సొంతంగా ఏదైనా షాప్ లాంటిది ఏదైనా పెట్టుకుందాం అనుకుంటున్నా, దానికి కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే నేను నా కాలమే నేను బతకగలుగుతా. భర్త లేడని, అదే అత్తమామల ఆస్తి కూడా లేదు, మా అత్తగారు ఉన్న ఇల్లు కూడా అమ్మేసుకుందని తెలిసింది, నాకంటూ ఏమీ లేదు. ఇప్పుడు నా పిల్లలతో ఇప్పుడు రోడ్డు మీద ఉన్నాను. నా పెద్ద కొడుకు డ్యూటీకి వెళ్తానే ఏదైనా చేయాలి, లేకపోతే నేను ఇప్పుడు డ్యూటీకి కూడా వెళ్ళలేను నేను. ఎందుకంటే నాకు లేవరు ఇప్పుడు దెబ్బతిన్న వాళ్ళని, నాకు టీవీ కూడా ఉన్న వాళ్ళని ఏది వెళ్ళకూడదు, వెళ్ళినంటే నాకు కొంచెం వచ్చేస్తుంది. ప్లీజ్ దయచేసి ఈ వీడియో పవన్ కళ్యాణ్, ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఎంత చేసేది అది నాకు తెలుసు. అందరినీ వదులుకున్నా, ఇప్పుడు నడి మధ్యలో నిలబడ్డా, రాజకీయం గురించి కొంచెం మాట్లాడి. ఎందుకంటే నాకు పవన్ కళ్యాణ్ అంటే పిచ్చి ఇష్టం. ఆయన గెలవాలని నేను ఎన్ని మొక్కలు మొక్కానంటే, కాశీకి వెళ్ళి అక్కడ నేను చాలా చేశాను. కానీ ఆయన సీఎం కింద డిప్యూటీ సీఎం అయినా అయ్యారు. అలాగని కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. మొక్కు తీర్చకెళ్ళి మొక్కు తీర్చి వచ్చినా కూడా ప్లీజ్ ఈ వీడియో మన పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళాలి, కొంచెం నాకు న్యాయం జరగాలి. ఎందుకంటే మన పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు అన్యాయం కాకూడదని నేను అడుగుతున్నా. ప్లీజ్ ఫ్యాన్స్ అంతా ఈ వీడియోని కొంచెం షేర్ చేసి, తనకి అంటే ఆర్థిక పరిస్థితి ఉంది, 2 కొడుకులు ఉన్నారు, తనకి ఏదో ఒకటి బండి పెట్టుకుంటుంది, ఏదో ఒకటి చిన్న ఉపయోగం ఉంటుందని చెప్పి కొంచెం ఈ చిన్న వీడియో అనమాట. అందరూ కూడా ప్లీజ్ షేర్ చేయండి. అయితే ఇప్పుడు రీల్స్కి వద్దాం. మామూలుగా అసలు సోషల్ మీడియాలోకి నువ్వు ఎందుకు రావాలనుకున్నావు? సోషల్ మీడియాకి నేను రావాలని రాలేదన్నయ్య. అంటే నా పెద్ద కూడా తీసుకొచ్చి ఒకసారి వీడియోస్ ఇప్పించాడు. ఓకే అమ్మ వీడియో భలే వస్తుంది చూడమ్మా అంటే నేను మామూలుగా చేస్తున్నా. ఒక అమ్మాయి ఎవరో సాంగ్ టింగ్ టాంగ్ సాంగ్ ఏదో చేస్తుంటే నాకు నేర్పవా అని అడిగిన. నేర్పవా అంటే ఈ సాంగ్ యూట్యూబ్ ఫేస్బుక్ అన్ని ఉంటేనే ఓకే అవుతుంది, లేకపోతే ఓకే అవుతుంది అంది. నాకు ఎలా చేయాలి చెప్పి నేను అన్ని చేసుకున్నానంటే, నీకు తెలియదు, నువ్వు చదువుకోలేదు కదా, నీకు బ్యాంక్ పోయేం లేదు అనేసి అంది. ఎందుకు ఎలా ఉందని చెప్పి మా పిల్లడు చూపించాక నేను పట్టు పెట్టి చేశా. అప్పుడు కూడా నాకు చాలా యూస్ వెళ్ళింది, మనీ కూడా నాకు వచ్చింది. మనీ వచ్చి ముందే పోయింది. అయితే ఇప్పుడు అసలు ఏ వీడియో చేసినావు? ఫస్ట్ నీకు బాగా పేరు వచ్చిన వీడియో ఏంటి? రాకేష్ మాస్టర్ వీడియో. ఏ వీడియో అది ఒక్కసారి చెప్పు. రాకేష్ మాస్టర్ గురించి మాట్లాడాను. అంటే ఆయన చనిపోయాక
శేఖర్ మాస్టర్ ఈవెంట్ పెట్టారు కదా, అవును ఆ ఈవెంట్కి వెళ్ళి చేతి మీద పచ్చపొట్టు పొడిపించుకుంటే కాదు, మనసులో కూడా ఉండాలి, చిన్నప్పటి నుంచి పెంచింది, చిన్నప్పటి నుంచి చూసింది ఆయనే కదా, ఇప్పుడు చనిపోయాక ఇవన్నీ పెడుతున్నారు, బతికొండగా ఏమైపోయారు, ఎక్కడ పోయారు అని నిలదీసి అడిగినా అందులో మీ పేరు కూడా అన్న. బసిరి మాస్టర్ కి ఏ సంబంధం లేకపోయినా వచ్చి హాస్పిటల్లో అక్కడ ఇంటికి తీసుకొచ్చి ప్రతి విషయంలో ఆయన ఉన్నారు, కానీ మీరేమైపోయారు అని ఒక దానికి వైరల్ అయిపోయింది. ప్రతిదిక్కున అదే. ఓకే, టిక్ టాక్ లో అయితే కొంచెం నీకు అట్లా పేరు వచ్చింది, కానీ రాకేష్ మాస్టర్ చచ్చిపోయిన తర్వాత శేఖర్ మాస్టర్ ఇక్కడ రాసుకున్న పచ్చబొట్టుకున్న తర్వాత అక్కడి నుంచి బాగా పేరు వచ్చింది. అంటే ఆయన ఇప్పుడు ఎవరైనా ఇంట్లో ఫ్యామిలీకి ఫోన్ చేస్తారు, అవును, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ కి ఫోన్ చేస్తారు, కానీ రాకేష్ మాస్టర్ ఎవరికి ఫోన్ చేశారు? శేఖర్ మాస్టర్ ఫోన్ చేశారు. ఇది బరాబర్ చెప్తా, ఆయన వచ్చినా నేను బరాబర్ చెప్తా. ఫోన్ చేశారు. ఎందుకు చేశారు? ఆయన ఒక కొడుకుందానికనే ఫోన్ చేశారు, కానీ ఆయన హాస్పిటల్కి రాలేదు, ఎక్కడికి రాలే. చనిపోయాక వచ్చిన ఎవరికి లాభం? ఎవరు బిజీ వాళ్ళకు ఉంటుంది. బిజీ ఉన్నా మన గురువు అంటే ఒక తండ్రి లాంటి వెళ్ళి చూడాలి. అక్కడి నుంచి నేను వైరల్ అయినా. దాని తర్వాత నీకు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో ఇప్పుడు నీకు ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు? నాకు మొత్తం 80,000 దాకా వచ్చి మళ్ళీ డౌన్ అయిపోయి 60,000 వరకు ఉన్నారు. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ నువ్వు ఎట్లా, అంటే నీ రోజు గడువు ఎలా గడుస్తుంది, అసలు నీకు సంపాదన ఎట్లా, అది కూడా ఒకసారి క్లారిటీ. మొన్నటిదాకా నేను మేము వీడియోస్ చేసి ఐసేసి మీరు ఇచ్చిన డబ్బులు ఆ డబ్బులు ఈ డబ్బులు సెట్ అయిపోయినాయి, కానీ హెల్త్ ఖరాబ్ అయిన కాడి నుంచి పాపం వీళ్ళు ఇచ్చిన డబ్బులతోటే ఇంట్లో రెంట్లు కట్టుకున్నా, ఏం చేసుకున్నా. ఎవరు ఈ సోషల్ మీడియాలో నీకు హెల్ప్ చేసిన బతుకుతున్నావు. ఇప్పుడు అంటే ప్రెసెంట్ నెక్స్ట్ మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అంటే కంటిన్యూ అయితే రావు కదా. రావు, ఇంకా నేను ఏదైనా కొంచెం కన్ను సెట్ అయ్యాక ఏదైనా చేసుకోవాలి, అందుకే నేను షాప్ పెడతా అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారిని. ఎంతో మందికి ఎన్నో విధాలుగా హెల్ప్ చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారు, నాకు హెల్ప్ చేయకుండా ఉంటారా? ఎవరెందుకు మన పాకీజా గారు చేశారు, లక్షల్లో వద్దు, కొంతవరకు చాలు నాకు. అది ఆయన షాప్ పెట్టి చేసుకోమన్నా నేను చేసుకుంటా, అదొక్కటి హెల్ప్ చేస్తే చాలండి నాకు. సూపర్. ఈ వీడియోని అయితే కొంచెం షేర్ చేసి తనకైతే సపోర్ట్ చేయండి. అయితే ఇప్పుడు రీసెంట్గా నిన్న మొన్న జరిగిన విషయం, ట్రాన్స్జెండర్స్లో నీ ఫ్రెండ్ ఒక అమ్మాయి చచ్చిపోయిందని చెప్పి నేను ఒక వీడియో పెట్టావు. అసలు ఏమైంది? అమ్మాయి ఎందుకు చచ్చిపోయింది? అంటే లవ్ చేసి. ఎవరిని లవ్ చేసిందమ్మా? ఒక అబ్బాయిని లవ్ చేసింది. ఓకే. వాడు ఫస్ట్లో నువ్వే లోకం నువ్వే సర్వస్వం తోడుకొని ఎన్నో మాటలు మాట్లాడారు. ఆమె ఇంట్లోంచి బయటికి పేరెంట్స్ వాళ్ళకి ఎంటేశారు, సమాజంలో అట్లా ఎలా అని చెప్పి చాలాసార్లు నాకు బాధపడి చెప్పేది. ఇంకా నేను ఏంటంటే ఇంకా అంతే మమ్మీ నేను ఉన్నాను కదా అనేదాన్ని. తర్వాత తను మిస్ అయింది, తర్వాత మిస్ అయిపోయింది, కనిపించలేదు చాలా. అసలు ఏమైంది? ఎట్లా చనిపోయింది? అంటే వాళ్ళ ఇంట్లో తెలిసిందని చెప్పి, ఆ అబ్బాయిల ఇంట్లో తెలిసిందని చెప్పి ఆ అమ్మాయిని చాలా అసహ్యంగా మాట్లాడారంట. అది తట్టుకోలేక సూసైడ్ చేసి. మరి ఇప్పుడు రీసెంట్ నువ్వు చూస్తే ఎక్కడైనా అబ్బాయిలు అనేవాళ్ళు మాటలు చెప్తారు కామన్, కొంతమంది చెప్పరు. అది తెలిసి కూడా ఎందుకు మోసపోవాలి? దాని గురించి, ఆ మోసపోయే వాళ్ళ గురించి నెక్స్ట్ ఏమైనా చెప్పొచ్చు? ఒక విషయం చెప్తున్నానండి, మీరు ఎలా అంటారు కానీ ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే ఆపరేషన్ అవుతుందో ఫీలింగ్స్ వేరే వస్తాయి. ఒక అబ్బాయితో ఉండాలి అట్లా ఇట్లా అని ఫీలింగ్స్ వస్తాయి. ఆ ఫీలింగ్స్ వచ్చే వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలి తెలియక ఇట్లా వాళ్ళు ఎన్నుకుంటారు. మరి ఆల్రెడీ జరుగుతున్నాయి కదా ఇప్పుడు. ఈడు చెప్పి మాటలు ముందు అమ్మాయిలే మోసపోతున్నారు కదా, వాళ్ళైతే అటు ఇటు కాని పాపం అనుకోవచ్చు. అమ్మాయిలే మోసపోతుంటే వాళ్ళకి అసలు అటు స్కూల్లోను అటు బయట సమాజంలో లాస్ట్ కన్నా తల్లిదండ్రులు కూడా అన్నదమ్ములు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళే సూపులతోనే చంపేస్తారు, ఇంట్లో వాళ్ళే సూపులతో చంపేస్తారు. కానీ అయినా సరే ఈడు ఎవడో వచ్చి ప్రేమ అని చెప్పి కరిగిపోతారు వీళ్ళు. కానీ ఇంకోటి ఏంటంటే అందరికంటే కూడా ట్రాన్స్జెండర్స్ అంటే చాలా మంచి వాళ్ళు, గొప్ప వాళ్ళు ఎక్కడ మన పక్కన ఉంటే మనకే ఒక మంచి జరుగుతుంది, ఒక కలిసి వస్తుంది. కానీ అట్లాంటి వాళ్ళు అన్ని తెలిసి కూడా ఎందుకు మోసపోతున్నారు? వాళ్ళంతలా ప్రేమ గురించి నాకు ఈ ప్రేమ కావాలి, నేను మామూలు అమ్మాయిలా బతకాలి అనేసి అనుకుని ఎక్కడ లేని ప్రేమ చూపిస్తున్నాడు, దానికి అట్రాక్షన్ అయిపోతున్నారు. కానీ వాళ్ళకి అర్థం కావట్లేదు, అసలు అమ్మాయిలకే మోసం చేసిపోతున్నారు, మమ్మల్ని ఎందుకు మోసం చేయరు అనేసి అర్థం అవ్వట్లేదు వీళ్ళకి. అలా అర్థమైతే ఒక మొగనా పురుగును కూడా రానివాడు. ఆడేంటికి వస్తున్నాడు? డబ్బుల కోసం. ఆ అమ్మాయి దగ్గర ఉన్న డబ్బులు, బంగారం, అది ఇది మొత్తం మళ్ళీ ఆ అమ్మాయితోనే అడిగేస్తాడు, నేను ఇంకో పెళ్లి చేసుకుంటా, మళ్ళీ నేను నాకు పిల్లలు కావాలి అది. కానీ ముందు ఆ అమ్మాయికి మాయమాటలు చెప్పేటప్పుడు పిల్లలు లేదు ఏమీ లేదు, మా ఫ్యామిలీ కూడా వద్దు, నీతోనే ఉంటాను అది ఇది చెప్పేటప్పటికి ఈ అమ్మాయి కరిగిపోతుంది. తర్వాత అంతా అయిపోయాక నేను పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు. ఆ టార్చర్ భరించలేక ఈ అమ్మాయి ఏం చేస్తుందంటే సూసైడ్ చేసుకుంటుంది. మరి రీసెంట్గా కూడా ఒకటి యూట్యూబ్లోనే కొంచెం పెద్దోళ్ళే వాళ్ళు కూడా ఇట్నే లవ్ చేసుకున్నారు, వాళ్ళిద్దరు ఇడిపోయారు, ఎవరు బతుకు వాళ్ళు బతుకుతున్నారు. ఎక్కడో అలా జరుగుతుంది. నిజం చెప్పాలంటే అమ్మాయిల కన్నా ఇజ్రాయల్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలా ప్రేమగా చూస్తారు. ఎవరిదాకా ఎందుకు నాకు పేస్ ఖరాబ్ అయింది కదా, దాంట్లో మన బాలు గ్రూప్ లో చాలా మంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా నాకు హెల్ప్ చేశారు. మళ్ళీ బయట వాళ్ళు కూడా నాకు కాల్ చేస్తారు. నేనేమంటున్నా, ట్రాన్స్జెండర్స్ లో చాలా మంది మంచోళ్ళే ఉంటారు, ముక్కు ముఖం తెలిస్తేనే హెల్ప్ చేస్తున్నారు కదా. నేను ఎవరో తెలియకుండా కూడా చాలా మంది హెల్ప్ చేస్తారు. అదే నేనేమంటున్నా,
ట్రాన్స్జెండర్స్లోనే చాలా మంది మంచోళ్ళు ఉంటారు. ఉంటారు. ఈ మంచోళ్ళే ఎందుకు మోసపోతున్నారు? తెలియక అమాయకత్వం, చెప్పిన అర్థం చేసుకోరు. ఫ్రెండ్స్, అందరికీ తెలిసింది ఏంటంటే ఎక్కువ ప్రేమ ఒక మగాడి మీద చూపించే వాళ్ళు ఎవరంటే ట్రాన్స్జెండర్స్. అవును. ఎందుకంటే వాళ్ళు గుడ్డిగా నమ్ముతారు. గుడ్డిగా నమ్మడం మీన్స్ వాళ్ళు ఒక మంచితనం, ఒక్కసారి ఒక అబ్బాయి అతనికి మంచిగా చూసుకున్నాడంటే లైఫ్ లాంగ్ తోడు ఉండాలని. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, అబ్బాయి అనేవాళ్ళు కొంతమంది వెధవలు ఉంటారు, కొంతమంది మంచోళ్ళు ఉంటారు. మంచోళ్ళు అనేటోళ్ళు పెళ్లి చేసేసుకొని ఆల్మోస్ట్ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే ఏ పని చేత కానీ బికారీగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి డబ్బులు ఎవరు పెడతారా ఏందా అని చెప్పి ఒక బకరగాల లెక్క కొంతమందిని పట్టుకుంటారు. అట్లా పట్టుకునే వాళ్ళని మీరు అసలు నమ్మొద్దు. ఫస్ట్ ఏంటంటే మీ దగ్గరకు వచ్చి ప్రేమ అని చెప్పి మీ దగ్గరకు వచ్చి మోసం చేసే వాళ్ళని అస్సలు నమ్మొద్దు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ప్రేమ డబ్బు కాడ ఉండదు. కరెక్టే. ఒక మంచి మనసు అనేది ఎక్కడ ఉంటుంది అంటే ఆ మనిషిని పట్టే తెలుస్తుంది. అది తెలుసుకోండి. లాస్ట్ 2025లో నాకు తెలిసిన వాళ్ళే 10 మంది దాకా చనిపోయారు. 10 మంది కాదన్నయ్య, కౌంటింగ్ చేస్తే 50 మంది వస్తారు. మన హైదరాబాద్ లో మనకు తెలిసిన 10 మంది, ఇంకా బయట వాళ్ళు ఎంతమంది ఉంటారు? సంవత్సరాల కిందట ఒక అమ్మాయి అయితే 34 మొక్కలు చేశారు. ఆ వీడియో ఇప్పుడు కూడా నాకు దగ్గర. అయితే ఇప్పుడు నిన్న చనిపోయిన అమ్మాయి పేరు ఏం పేరు? అమ్మాయి పేరు శోభన. ఆ అమ్మాయి ఎక్కడ ఉంటది? ఆంధ్రలో ఉంటుంది. శోభన గారి ఆత్మ శాంతించాలని అందరం కూడా కోరుదాం. ఎందుకంటే చాలా మంది కూడా ఇట్లా చేసుకోవద్దు ప్లీజ్. ఎందుకంటే లవ్ అనేది ఇప్పట్లో చాలా ఫ్రాడ్ ఉంది. ఇదిగో అన్నయ్య, అమ్మాయి పాపం ఒక అమ్మాయి చెప్పాను కదా మొన్న నేను, ఈ అమ్మాయిని అయితే కాళ్ళు ఇదిగో చూసావు కదా, కాళ్ళు ఒక్కొక్క చేశాను సార్. ఈ అమ్మాయి విషయంలో నేను రెస్పాండ్ అయ్యా, మీరు బయటకు వచ్చి మాట్లాడగలరా అంటే వాళ్ళు భయపడుతున్నారు. ఎందుకు తెలుసా, మేము వెకింగ్ చేసుకుంటాకి వెళ్తాం, ఎక్కడ చూసి ఎవరికొకరు చంపేస్తారు మమ్మల్ని బయటకు లాక్కండి అని చెప్పి నన్ను నట్టుకున్నారు. లేకపోతే మీ ముందు నేను ఉంటా, పోరాడతా, న్యాయం జరగకుండా ఎందుకు ఉంటుంది. అమ్మాయి సభకి ఎన్ని 24 మొక్కలు, ఎంత మినిమం ఒక 5-6 లక్షలు తిన్నాడంటే వాడు. తర్వాత నీ పెళ్లి చేసుకుంటానంటే ఆ ఫ్రెండ్స్ తో కలిపి అతి ఘోరంగా చంపి డ్రైనేజీలో పాడేశాడు. ఇన్ని సాగులు చూసినా సరే మీరు మారపోతే ఇంకెందుకమ్మా, మీ దగ్గర మనీ తప్పించి వాళ్ళు దేనికి ఆశించరు. అమ్మాయిలకే మోసం చేస్తుంటే మీకు మోసం చేయరా? ప్రేమను మాత్రం మోసపోకండి. మీకు చెప్పాలంటే మీకు ఎందుకంటే చెప్పలేను. మీ ఇంట్లో మీ ఓళ్ళే లేనప్పుడు వాళ్ళు ఎందుకుంటారు? అత్తేస కామేక్ష మోక్షాన్ని తాళికట్టిన మొగుడే ఉండలేదు. అసలైన శిశుల అమ్మాయినికే వదిలేస్తున్నారు. మిమ్మల్ని ఎందుకు పట్టుకుంటాడు? శివ తిట్టకూడదు. మీరు అజ్ఞాదేశ్వర్లు, మీకు మీరే చూసుకోవాలి, మీకు మీరే రెస్పాన్సిబిలిటీ, ఎవరు మీకు కారో. ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, చాలా వరలక్ష్మి కూడా ఈ మధ్య బాగా కొన్ని ఫేమస్ కాదు. ఎందుకంటే ఏ ఆడపిల్లకి అన్యాయం జరిగినా అస్సలు ఊరుకోదు. తను చాలా పర్ఫెక్ట్గా మాట్లాడుతుంది. ఇప్పుడు రీసెంట్గా కొంతమంది ఇన్స్టాగ్రామ్లో మొత్తం ఏడబడితే ఆడ చూపించుకుంటూ వీడియోలు చేస్తారు. వాళ్ళకి ఏం చెప్తావు? ఒక విషయం చెప్తా అన్నయ్య, పద్ధతిగా వీడియోలు చేస్తే మీరు చూడరేళ్ళు. ఓకే, వాళ్ళు ఫేమస్ అవ్వాలని అనుకుంటారు. అవును, వాళ్ళకు ఎక్స్పోజింగ్ కొంచెం పద్ధతిగా అంటే మొత్తం ఇప్పుకునేది చూపెట్టలేదు, చేసుకోవచ్చు కొన్ని. ఎక్స్పోజింగ్ మొత్తం చేయట్లేదు, కొంచెం చూస్తున్నారు. మీరు నిజంగా రియల్ గా ఇలా సేర్ కట్టుకుని ఇట్లా పద్ధతిగా, ఇప్పుడు నేను కట్టుకున్నా కదా ఇలా పద్ధతిగా చేస్తే ఎవడన్నా చూస్తారా? చూడరు. అదే కొంచెం ఓపెన్ చేస్తే ఇంకా ఏం చూపిస్తుందా ఆస్త చూస్తారు, లైకులు కొడతారు. మరి మీ నుంచే వాళ్ళు అలా తయారవుతున్నారు. అంతే తప్పించి మారదు. చూసారు మన ఒక వీడియో, రీసెంట్ గా ఒక వీడియో ఉంది, అది మొత్తం లేకుండా చూపించింది. వాళ్ళు చూపిస్తారు, దాకా లైక్లు వెళ్ళిపోయి. ఒక అమ్మాయి పద్ధతిగా ఒక ఆడపిల్ల సేర గురించి చేసింది వీడియో, ఒక 10 లైక్స్ కూడా లేవు అక్కడ. అదే సోషల్ మీడియా అంతే ఉంటది. సరే లక్ష్మి, ఇప్పుడు ప్రజెంట్ నీ ఆరోగ్యం అయితే మంచిగా ఉంది. రీల్స్ అయితే చేస్తున్నావా? చేస్తున్నాను. అంటే ఎట్లా చేయాలి అట్లా చేస్తున్నా ఎక్కువ కాదు. ఎందుకంటే అనే ఇప్పుడు నేను రీల్స్ చేస్తేనే ఇంట్లో అవుతుంది. ఎందుకంటే నాకు ఒక్కని కనిపించట్లేదు. చూసేగా రిపోర్ట్స్ రీల్స్ చేస్తున్న కొద్ది రోజులైనా అలా సెట్ అవ్వాలి నాకు, నేను సొంతంగా ఇది ఫ్రెండ్స్. చాలా మంది కూడా వరలక్ష్మి నేను ఎందుకు ఎక్కడ చూపెట్టట్లే ఏమైందని చాలా మంది క్వశ్చన్ వేస్తే నక్షత్ర మీడియా ప్లస్లో అయితే ఒక మంచి ఇంటర్వ్యూ చేశాను. తను ప్రజెంట్ అయితే మంచిగానే ఉంది. తను ఇంకా కొంచెం ఆర్థికంగా సెట్ కావాలి. కొంచెం డబ్బులు ప్రాబ్లం కొంచెం ఉంది. ఇంకోటి ఏంటంటే 2 కొడుకులు ఉన్నారు. పెద్దోడు ఏదో పని చేసుకుంటున్నాడు, చిన్నోడే దాని చూసుకుంటున్నాడు. ప్లీజ్ అందరూ కూడా ఇంకా ఫర్దర్గా తనకి ఏమైనా హెల్ప్ చేయాలంటే తన ఇన్స్టాగ్రామ్ ఐడి పేరు ఏముంటుంది? లక్ష్మీ లోకల్ పిల్ల అనే ఐడి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ అన్ని కూడా అదే. కొంచెం అందరూ ఎలాగా మీ మూలనే మీ మనిషిని నేను, మీరే నాకు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, బసిరన్న థ్యాంక్ యూ, లవ్ యూ అన్నయ్య, ప్రసన్న థ్యాంక్ యూ, అభితారెడ్డి గారు అమ్మ థ్యాంక్ యూ. ఇంత మంచి అంటే నీ గురించి చెప్పి 10 మందికి తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్.